చలి బాగా పెడుతుందని చెప్పేసి కుంపటైతే మంట పెట్టినా. కుంపట్లేమో కాలుస్తున్నా అనుకుంటుర్రా? మీరు చూస్తున్నది నిజమే. కాపుకోకొచ్చినా చలి పెడుతుందని చెప్పేసి చికెన్ కబాబ్లు అయితే కాలుస్తున్నా కుంపట్లో. కుంపట్ అయితే చాలా మందికి తెలియదు కదా, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. బోన్లెస్ చికెన్ మాత్రం తీసుకోవాలి, అంటే బొక్కలు లేకుండా చిన్న సైజ్ లో కట్ చేసుకోవాలి. మీడియం సైజు అంటే మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. ఈ విధంగా చిన్న సైజ్ కట్ చేసుకుంటే మనకు నిప్పుకల మీద అనేది మంచిగా కాలుతాయి అనమాట. ఇప్పుడు ఈ చికెన్ కు మసాలా తయారు చేసుకుందాం. అర్ధ కిలో బోన్లెస్ చికెన్ కాబట్టి ఒక 2 చెంచాల కారము, రుచికి తగినంత ఉప్పు, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా ధనియాల పొడి, కొంచెం నూనె. ఇప్పుడు ఈ మసాలాను నూనె పోసినాం కదా, మంచిగా మెత్తగా మిక్స్ చేసేద్దాం. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఈ మసాలాలు వేసేసి ఆ మసాలా మొత్తం చికెన్ కు పట్టే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేద్దాం, అంటే మ్యారినేట్ చేద్దాం అన్నమాట. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. లేదంటే మామూలుగా మూత పెట్టేసి ఒక 2 గంటలు వదిలేసినాం అనుకో మంచిగా నానుతుంది అనమాట. చికెన్ ఎంత మంచిగా నానితే అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట. కబాబ్స్ కు చాలా బాగుంటది. ఒక 2 గంటల తర్వాత అయితే చూడండి మంచిగా మ్యారినేట్ అయింది కదా. ఇప్పుడు ఆ చీకులకు అనేది చికెన్ పీస్ మొత్తం గుచ్చుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. చికెన్ కబాబ్లు అయితే తినక చాలా రోజులు అవుతుంది కదా. ఇక్కడైతే బయటకు ఎక్కువ వెళ్ళలేము, గుజరాత్ లో కూడా ఎక్కువ దొరికాయి. మన హైదరాబాద్ లో అయితేనేమో మంచిగా జొమాటోలో గానీ స్విగ్గీలో గానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి ఏం చేద్దామని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. అందుకే మంచిగా కుంపటి తయారు చేసేసి, కట్టెలు అయితే విచ్చలవిడిగా దొరుకుతాయి. కట్టెలు తీసుకొచ్చేసి మంచిగా నిప్పుకలు అయితే చేసేసి కుంపటి మీద కాల్చిన అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం మీరే చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. 4 చీకులకైతే చికెన్ పీసులు మొత్తం గుచ్చేసిన. ఇప్పుడే అసలు తతంగం మొదలైంది. వీటిని ఎలా కావాలనేది చూడండి, ఇప్పుడు మీకే అర్థమైపోతుంది. చాలా మంది అయితే అమెజాన్ లలో గానీ బార్బిక్యూబ్ అలాగే చార్కోల్ బొగ్గు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు కదా చికెన్ కబాబ్లు కాలవడానికి. నేను మాత్రం అలా చేయలేదు. ఒక కడవ ఉంటే కడవ బలగొట్టేసిన. దీన్ని కుంపటి అంటారు అనమాట. ఈ కుంపటి పల్లెటూరు వాళ్ళకైతే ఎక్కువ మట్టుకు తెలుస్తుంది. ఊర్లలో అయితే పెద్ద మనుషులు ఈ కుంపట్లా తయారు చేసుకుని అందులో చెక్క పొట్టు కట్టె పుల్లలు వేసి మంట పెట్టుకుంటా అలా కూర్చుంటారు అనమాట తిన్న తర్వాత. ఇప్పుడు అదే పద్ధతి నేను కూడా పాటిస్తున్నా, చూడండి ఒకసారి. ఈ చీకులు కాలుస్తుంటే మాత్రం మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఎందుకంటే ఆ చీకుల పైన చికెన్ పైన నూనె పూస్తాం కదా, ఆ నూనె మంటల్లో పడుతుంది కదా నిప్పుకల పైన. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మంచిగా చికెన్ కబాబ్స్ మొత్తం ఆ చీకులు తిప్పుకుంటా కాలవాలి అనమాట. స్లోగా తిప్పుకుంటా కాలవాలి. టైం మాత్రం చాలా టైం పడుతుంది. గుజరాత్ లో అయితే చలి బాగా పెడుతుంది. ఫుల్ చలి పెడతా అంట. మన హైదరాబాద్ కంటే ఎక్కువ చలి ఉంటది అనమాట. అందుకని చెప్పేసి మంచిగా కట్టెలు కూడా తీసుకొచ్చేసిన. ఇలా మంట పెట్టుకొని కూర్చోవచ్చు. మరి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కాబట్టి బాల్కనీ లో పెట్టేసిన. మంచిగా లైట్ వెళ్తురుకు దీనికి మంచిగా సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి, స్మెల్ మాత్రం అదిరిపోయింది. కొంచెం మనం ఇలా కాల్చుకొని తింటే మాత్రం ఎంత సూపర్ ఉంటుంది తెలుసా కబాబ్స్. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మంచిగా బొగ్గులు కూడా విచ్చలవిడిగా దొరుకుతాయి కాబట్టి, చలికాలం కూడా కాబట్టి చాలా బాగుంటది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా పక్క ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి కబాబ్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయి. మంచిగా కుక్ అయిపోయినాయి కూడా. చూడండి పైన నూనె పూసినాం అనుకో, ఇట్లా నూనె పూస్తే మంచిగా బుగ్గలు బుగ్గలు రావాలన్నమాట. బుగ్గలు వస్తేనే అప్పుడు మొత్తం కుక్ అయిందని అర్థమైపోతుంది కబాబ్స్. చూడండి మీకు కనబడుతుంది కదా, ఈ వీడియోలో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కబాబ్స్ కాల్చుడు అయిపోయింది కదా. మా సుజాత చూడండి మంచిగా జొన్న రొట్టె కాల్చుకుంటుంది. పొద్దున చేసిన జొన్న రొట్టె ఉండే. ఇప్పుడు ఈ చికెన్ పీస్లన్నీ సెపరేట్ చేసేద్దాం. ఒక బౌల్ వేసేసుకుందాము. మంచిగా చూస్తే మాత్రం మంచి వాసన వస్తుంది. సూపర్ గా వచ్చినాయి. ఫ్లేవర్స్ మాత్రం బాగా వచ్చినట్టుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది. మంచిగా కాలినాయి కూడా. చూడండి ఒకసారి నిప్పుకల మీద కదా, సూపర్ కాలినాయి. ఇప్పుడు వీటికి స్పెషల్ గా మసాలా కూడా కలపాలి. సేమ్ మనం రెస్టారెంట్ లో గానీ బయట ఎట్లా తింటామో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ అనమాట. నల్లుప్పు వాడాలి. బటర్ ఉంటే బటర్ కూడా వాడండి. బటర్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ నాకు బటర్ లేదు కాబట్టి నేను వాడలేదు. బటర్ వేస్తే మాత్రం సేమ్ మన రెస్టారెంట్ లో ఎలాగైతే తింటామో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మరి టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చినాయో. ఇప్పటిదాకా కష్టపడి చేసిన కదా, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి. నిజంగా సేమ్ మనం రెస్టారెంట్ లో ఏ విధంగా అయితే తింటామో బయట స్ట్రీట్ ఫుడ్ సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పక్కన వస్తుంది మీ అందరికి. అలాగే మన వీడియో ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది తెలుసా. వాసన మాత్రం మంచిగా వస్తుంది అనమాట. నోరు ఊరిపోతుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. మీరు షేర్ చేసి ఇంకొంతమందికి చేరుతుంది అనమాట. చూడని వాళ్ళు కూడా చూస్తారు. ఉంటా మరి, బాయ్.